హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప్పు కారం మసాలా. నేను మీ అర్చన. ఈరోజు నేను చాలా హెల్తీగా వీట్ ఫ్లోర్ అండ్ జాగరీతో కేక్ చేయబోతున్నానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా? ఒక గ్లాస్ గోధుమ పిండి, ఒక గ్లాస్ బెల్లం కానీ చక్కెర కానీ తీసుకోండి. వెనిలా ఎసెన్స్, పెరుగు, పాలు అండి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందుగా బెల్లాన్ని కరిగించుకుందామండి. బెల్లం కరిగించడానికి మరీ ఎక్కువ నీళ్లు యూజ్ చేయకూడదండి. 2-3 టేబుల్ స్పూన్ల నీళ్ళు అయితే సరిపోతుంది. అదే షుగర్ యూజ్ చేస్తున్నట్టయితే డైరెక్ట్గా మీరు షుగర్ పౌడర్ని పిండిలో కలిపేసుకోవచ్చండి. నేను స్వీట్నెస్ కొంచెం తక్కువ తీసుకుందామని 3/4 గ్లాస్ బెల్లం తీసుకున్నానండి. మీకు స్వీట్నెస్ కొంచెం కరెక్ట్గా ఉండాలి అంటే ఒక గ్లాస్కి ఫుల్గానే తీసుకోండి. కేక్ చేయడానికి 2 స్టెప్స్ అండి. ఒకటి డ్రై ఇంగ్రీడియంట్స్, రెండవది వెట్ ఇంగ్రీడియంట్స్. రెండింటిని సపరేట్ చేసుకుందాం. ముందుగా పిండిని జల్లించి తీసుకుందామండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వంట సోడా. నేను ఓన్లీ వంట సోడా ఒకటే యూజ్ చేస్తున్నానండి. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ కూడా ఉన్నట్టు అయితే అదొక 1/2 టేబుల్ స్పూన్, ఇదొక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. చిటికెడు సాల్ట్. మంచి ఫ్లేవర్ కోసం నేను 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ యూజ్ చేస్తున్నానండి. ఇది కేక్లో కంప్లీట్లీ ఆప్షనల్ అనమాట. కోకో పౌడర్ యూజ్ చేయకపోయినా మనం బెల్లం వేస్తున్నాం కాబట్టి మంచి కలర్ అయితే వస్తుందండి. వీటిని ఒకసారి అన్నిటినీ కలుపుకుందామండి. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం తీసుకున్న గుడ్లని పగలగొట్ట వేసుకుందామండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక 3 టేబుల్ స్పూన్స్ మిల్క్, కర్డ్ ఒక 3 టేబుల్ స్పూన్ అండి. ఇవి పర్టికులర్గా ఇంతే వేయాలి అనే ఉండదండి. కొంచెం ఎక్కువ తక్కువ మన ఇష్టం అనమాట. ఎలా వేసినా సరే కేక్ చాలా ఫ్లఫీగా అయితే వస్తుంది. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ అండి. వీటన్నిటిని బాగా బ్లెండ్ చేసుకోవాలి ఒకసారి. ఈ బ్లెండ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు మనం పిండిలో కలుపుకుందామండి. పిండిలో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ బెల్లం ఏంటంటే చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి, లేదంటే పిండి ఉండలు కట్టేస్తుందండి. ఇప్పుడు పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకుందామండి. చూడండి, వీడియోలో కనిపిస్తున్నట్టుగా రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి. ఒకవేళ మీకు కొంచెం గట్టిగా ఉన్నట్టయితే కొంచెం పాలని యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీకి తీసుకురండి. బ్యాటర్ రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు మనం కేక్ మౌల్డ్లో వేసుకుందాం. కేక్ టిన్ని తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ బటర్ కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చండి. నెయ్యి ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇది కేక్ టిన్ మొత్తానికి దీన్ని రాయాలండి చేత్తోని. అలాగే పిండితో మనం దీన్ని డస్ట్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే కేక్ అంటుకోకుండా ఉంటుంది. లేదు ఇదంతా కాదు అంటే బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని టిన్లో వేసుకుందామండి. వేసుకున్న తర్వాత గిన్నెని ఒక 2 టైమ్స్ ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి అన్నమాట. పైన నేనైతే బాదం జీడిపలుకులు జల్లుకున్నానండి. ఇది కూడా ఆప్షనలే, మీ ఇష్టం అండి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెని తీసుకున్నానండి. ఇందులో సాల్ట్ కానీ ఇసుక కానీ ఏదైనా వేసుకోవచ్చు అన్నమాట. మనం వేసుకొని గిన్నెనికి ఇలా స్ప్రెడ్ చేయాలి. కొంచెం దలసరిగా వేసుకోవడమే మంచిదండి. దీన్ని స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 8 to 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలండి. ఆ 8 to 10 మినిట్స్ అనేది మీరు కింద పెట్టుకున్న గిన్నె థిక్నెస్ని బట్టి ఉంటుందండి. పలుచగా ఉంటే 8 మినిట్స్ సరిపోతుంది, మరీ థిక్గా ఉంటే 10 మినిట్స్ అనేది ప్రీహీట్ చేసుకోవాలి. గిన్నె హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం కేక్ టిన్ని పెట్టుకుందాం. కేక్ టిన్ని పెట్టాక పైన మంచిగా కవర్ చేసి పెట్టుకోవాలండి, హీట్ అనేది బయటకు పోకుండా. ఇలా అయితేనే కేక్ ఫాస్ట్గా మనకి బేక్ అవుతుంది. వావ్! 15 మినిట్స్కి చూడండి కేక్ ఎంత మంచిగా పొంగుతుందో. అసలు భలే ఉందండి అసలు కేక్. 25 మినిట్స్కి నేను ఒక చీపురు పుల్ల పెట్టి చూస్తున్నా అండి. చూడండి పుల్లకి ఎలా అంటుకుందో. ఇంకొక 5 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది అనమాట. లాస్ట్ మినిట్లో మాత్రం కొంచెం దగ్గరగా చూసుకుంటూ ఉండాలి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 30 మినిట్స్ అయిందండి. నేను పుల్ల పెట్టి చూస్తున్నాను. చూడండి అస్సలు అంటలేదు. కేక్ రెడీ అయిపోయిందండి. ఈ కేక్ని చల్లారనిద్దాం. కేక్ టిన్ని పెద్ద గిన్నె నుంచి మాత్రం సపరేట్ చేయడం మర్చిపోవద్దండి. దీన్ని సపరేట్గా పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత నైఫ్తో ఎడ్జెస్ అన్నీ లూజ్ చేస్తూ కేక్ని బయటకు తీసుకోవడమేనండి.
కేక్ అయితే చాలా ప్లఫీగా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.